First up is Ondo. This US-based project comes with no tax implications, which is a significant advantage for institutional investors. BlackRock is already getting involved, taking advantage of Ondo's real-world asset, RWA initiatives. If institutional money is entering this space, it's definitely worth your attention. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేడర్స్ వారు. ఫ్రెండ్స్, ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆండో ప్రాజెక్ట్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. చాలామంది ఆండో గురించి అడగడం జరిగింది, కాబట్టి దీని గురించి మనం రీసెర్చ్ చేసి మనం మీ అందరికి కూడా అసలు దీని యూస్ కేస్ ఏంటి అనేది మనం తెలియపరుస్తున్నాం. ఆండో ప్రాజెక్ట్ అనేది రియల్ వరల్డ్ అసెట్స్ సంబంధించింది. చూడండి, ఇది 0.78 ఉన్నప్పటికీ ఈ పాటికి 0.9563కి చేరింది. అలాగే ఈ యొక్క కాయిన్స్ మొత్తం వచ్చేసి 10 బిలియన్ కాయిన్స్. దీంట్లో మనకి అన్లాక్ అయిన కాయిన్స్ వచ్చేసి 4.87, ఇంకా లాక్ అవ్వాల్సిన కాయిన్స్ 5.13 బిలియన్స్ ఉన్నాయి. అలాగే దీనికి ఏ సంవత్సరం ఎన్ని కాయిన్స్ రిలీజ్ చేయాలనేది కూడా, అన్లాక్ అవుతున్నాయి కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 2026కి 1.71, 2027కి 1.71, అలాగే 2028కి 1.71. అంటే మనకు ఏ లెక్క ప్రకారం వేసుకున్న ఈ యొక్క ప్రాజెక్టు ఈ సంవత్సరం 2025 కల్లా ఇది $2 నుంచి $3కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రాజెక్ట్కి సపోర్టింగ్ అట్ యుఎస్ గవర్నమెంట్ న్యూయార్క్ సిటీకి సంబంధించిన సిఇఓ గారు, బ్లాక్ రాక్ కంపెనీ అధినేత దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అతను వచ్చేసి 0.5 బిలియన్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి అతను ఏ రియల్ ఎస్టేట్స్ వరల్డ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకెళ్తాయి. చూడండి, వాళ్ళ కంపెనీ పేరు బ్లాక్ రాక్. అలాగే దీని యొక్క అధినేత లారీ ఫింక్. చూడండి, లారీ ఫింక్ ఇతను కనుసైగ చేస్తే ఎలాంటి కంపెనీలైనా సరే ఎంతో ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే ఇతను ఒక ఫైనాన్స్ సెక్టర్కి సంబంధించిన సిఇఓ గారు. ఇతను ప్రతి ప్రాజెక్ట్లో ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటేనే ఆ యొక్క ప్రాజెక్ట్ని అతను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టే కాకుండా నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రాజెక్టులు కూడా ఇంకా 2-3 ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియపరుస్తాను. ఈ ఆండో ప్రాజెక్ట్ని మీరు ఎవరు మిస్ చేయమాకండి. ఇది మైనింగ్ లాంటి ప్రాజెక్టులు కాదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాజెక్ట్స్. ఇది మీరు ఓన్లీ రీసెర్చ్ చేసిన తర్వాతే మీరు ముందుకి వెళ్ళండి. మీ అంతటా మీరు ఏ రోజైతే రీసెర్చ్ చేస్తారో అప్పుడు ప్రతి ప్రాజెక్ట్ని కూడా మీరు తెలుసుకోగలరు. అలాగే ఈ ఆండో ప్రాజెక్ట్ రియల్ వరల్డ్ అసెట్స్ ఎందుకన్నానంటే, ఇది దీని యొక్క యూస్ కేస్, దీని యొక్క బ్లాక్ చైన్ ఇథీరియం నెట్వర్క్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసే వీళ్ళకు ఒక అటామిక్ వ్యాలెట్ అని కూడా ఉండడం జరిగింది. దానివల్ల వీళ్ళ యొక్క బ్లాక్ చైన్ ఎంతో స్పీడప్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి ప్రాజెక్టు కూడా ఒక బిట్ కాయిన్ గురించి కాదు. బిట్ కాయిన్ 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఉన్నప్పుడు కొన్నారు, కానీ దాని తరం అయిపోయింది. ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా ఆర్డబ్ల్యూఏ రియల్ వరల్డ్ అసెట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఏఐ టెక్నాలజీ. నేను మీకు 10 రోజుల కిందట చెప్పాను ఎంబీపీ కాయిన్ గురించి. అలాగే మీకు ఏబీ కాయిన్, నెక్స్ట్ చెప్పబోయే ఏబీ కాయిన్ కూడా, అది కూడా ఏఐకి సంబంధించింది. అలాగే మనం ఆల్గో అనే కాయిన్ కూడా, అది కూడా రియల్ వరల్డ్ అసెట్స్కి సంబంధించిన కాయిన్స్. ఇవన్నీ కూడా మీ అందరికి ఎందుకు తెలియపరుస్తున్నానంటే, మనం ఒక సిద్రా ఏమనంటే రూబీ, ఈ మూడిటి మీదే
మనం ఎప్పుడు టైం వేస్ట్ చేస్తున్నాం. ఇలాంటి ప్రాజెక్టులలో ఎంతో మనం పెట్టుబడి పెట్టుకుని ఉంటే మనకి యూస్ కేస్ ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. కావున ఫ్రెండ్స్, మీరు ప్రతి ప్రాజెక్టు కూడా నేను నిన్న చెప్పినట్టు ఇకపై నేను రోజు ఒక వీడియో చేస్తాను అని చెప్పాను కదా. ప్రతి ప్రాజెక్ట్కి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి దాని కాయిన్స్ని రీసెర్చ్ చేసి అప్పుడు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నార్త్ సైడ్ వాళ్ళకి ఈ యొక్క క్రిప్టో కరెన్సీ గురించి ముందుగా ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళందరూ కూడా ట్విట్టర్ని, బీబీసీ ఛానల్ న్యూస్ని ఫాలో అవుతూ రోజుకొక యూస్ కేస్ ఉన్న ప్రాజెక్ట్ని ముందు పెడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం కూడా ముందుకు వెళ్దాం. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రతి కాయిన్ మీద నేను రీసెర్చ్ చేసి ఆ కాయిన్ యూస్ కేస్ ఏంటి, అలాగే ఆ కాయిన్ దేనివల్ల ఉపయోగపడుతుంది, ఆ కాయిన్ ఇప్పుడు కొంటే మనకి ఎంత రిటర్న్స్ ఇస్తుంది అని తెలియపరచడానికి నేను మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉంటానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇకపై ఈ ఒక్క కాయిన్ గురించి కాదు, నెక్స్ట్ వీడియోలో ఆల్గోరండా, ఎంబీపీ కాయిన్, అలాగే ఏబీ కాయిన్, అలాగే సన్డాగ్, అలాగే ట్రాన్కి సంబంధించిన 2 కాయిన్స్ ఉన్నాయి, అలాగే సొలానాకి సంబంధించిన ఇంకా 2 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ముందుకు వెళ్ళే కాయిన్ టర్బో. అలాగే మనం ఎప్పుడైతే ఒకే దాంట్లో ఉండి మనం ముందుకు వెళ్తుంటామో ఆ యొక్క ప్రాజెక్టుల మీదే మన టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. ఏ ప్రాజెక్ట్లో ఏముందనేది మీరు తెలుసుకుంటూ ఉంటే అది మీ అందరికీ మంచిదని చెప్పి తెలియపరుస్తున్నాను. మీరు ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని తప్పనిసరిగా చూస్తూ మన యూట్యూబ్ ఛానల్ని అందరికీ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, గంట సింబల్పై ఆల్ అని పెట్టుకుంటే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. కాబట్టి మిమ్మల్ని నేను ఏది కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్పను. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ కింద మన వాట్సాప్ గ్రూప్, మన టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. నేను ఇచ్చే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ ఇచ్చేది కేవలం మన కమ్యూనిటీకి తెలియపరచడానికి. ప్రతిరోజు నేను ఈ వీడియో చేస్తూ ప్రతిరోజు ప్రతి ఒక్క కాయిన్ మీద నేను యూస్ కేస్ ఉన్న ప్రతి ఒక్క కాయిన్ మీద నేను ఈ యొక్క వీడియోస్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి తెలియపరుస్తున్నాను. మీరు మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ని, ముందుగా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ని, ఈ రెండింటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పిందే పదే సార్లు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీ వరకు రావాలంటే కేవలం మీ ఐట్రేడర్స్ వల్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. క్రిప్టో కూడా ఎవరి సొత్తు కాదు, తెలియపరిచిన వాడి సొత్తే, తెలుసుకున్న వాళ్ళు సొత్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.